జెట్ ఎయిర్వేస్ కష్టాల సుడిగుండంలో చిక్కుకుంది. బకాయిలు పేరుకుపోవడం, స్టాఫ్కు వేతనాలు చెల్లించకపోవడంతో ఆ సంస్థ పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం 6-7 సర్వీసులే పనిచేస్తూ ఉన్నాయి. అయితే ఈ పరిస్థితి ఒక్క జెట్ ఎయిర్వేస్కే వచ్చిందా? ప్రస్తుతం ఉన్న ఎయిర్లైన్స్ అన్ని పద్ధతిగానే ఉన్నాయా అంటే లేదని ఆన్సర్ వస్తోంది. గమ్యాన్ని త్వరగా చేరాలంటే విమాన ప్రయాణాన్ని మించింది మరోటి లేదు. తక్కువ టైంలో డెస్టినేషన్ చేరుకునే అవకాశం ఉండటంతో ఖర్చు ఎక్కువైనా ఎక్కువ మంది విమాన ప్రయాణాలకు ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు ప్రయాణికులను ఆకట్టుకునేందుకు విమానయాన సంస్థలు ఆఫర్లతో ఊరిస్తుంటాయి. తక్కువ రేట్లకే టికెట్లు ఇస్తూ ఇతర ఎయిర్లైన్స్ నుంచి ఉండే పోటీని తట్టుకునే ప్రయత్నం చేస్తుంటాయి. ఇవే ఇప్పుడు విమాన సంస్థల కొంప మునిగేందుకు కారణమవుతున్నాయి. జెట్ ఎయిర్వేస్లో ఇంకా సంక్షోభం ముగిసిపోలేదు. క్యారియర్లలో వాటా కొనుక్కుని అతిపెద్ద ఎయిర్లైన్స్గా పేరున్న 7 సంస్థల్లో జెట్ ఒకటి. అయితే ఇప్పుడు ఆ సంస్థ తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోంది. ఇప్పటికే 11 సర్వీసులు రద్దయ్యాయి. అటు ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు పేరుకుపోయాయి. ప్రస్తుతం 6-7 సర్వీసులే నడుస్తున్నా సంక్షోభం నుంచి బయటపడేందుకు తీవ్రంగానే ప్రయత్నిస్తోంది జెట్ ఎయిర్వేస్. అయితే ఇలాంటి పరిస్థితి కేవలం జెట్కే ఎదురుకాలేదు. గత 21 ఏళ్లలో 12 విమానయాన సంస్థలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ భారత విమానయాన సంస్థల్లో వైఫల్యం చెందిన అతిపెద్ద సంస్థగా చెప్పుకోవచ్చు. చేసిన అప్పులు తీర్చేందుకు సంస్థ అధినేత విజయ్ మాల్యా ప్రయత్నించినా కుదరలేదు. అటు స్టాఫ్కు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి రావడంతో కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కనుమరుగైంది. 2012లో ఆ సంస్థను మూసేయాల్సి వచ్చింది. భారతీయుల బడ్జెట్ లైన్స్గా పేరు తెచ్చుకున్న ఎయిర్ ఇండియా కూడా కష్టాల్లో చిక్కుకుంది. ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న ఎయిర్ ఇండియా సర్కార్ సాయంతో డెత్ స్టేజ్ నుంచి కోలుకుంది. ఇక కెప్టెన్ గోపీనాథ్ సారథ్యంలో తెరపైకి వచ్చిన ఎయిర్ డెక్కన్ తక్కువ వ్యవధిలోనే గాల్లోకి ఎగిరింది. ఎంత వేగంగా ఎగిరిందో అంతే వేగంగా రెక్కలు తెగిపోయాయి. సమస్యల్లో చిక్కుకోవడంతో 2007లో కింగ్ఫిషర్ సంస్థ ఎయిర్ డెక్కన్ను కొనుగోలు చేసింది. కానీ 2012లో మూతబడింది. ఎయిర్ సహా 2012లోనే జెట్ను తెరపైకి తెచ్చినా ప్రస్తుతం ఆ ఎయిర్వేస్ అంపశయ్యపై ఉంది. ఇక అజయ్ సింగ్ కొనుగోలు చేసిన స్పైస్ జెట్ను కష్టాలు వెంటాడాయి. నిర్వహణ వ్యయం పెరగడంతో మెయింటైన్ చేయడం కష్టంగా మారింది. దీంతో సన్ గ్రూప్నకు చెందిన కళానిధి మారన్కు అమ్మేశారు. అయితే 2015లో మారన్ స్పైస్ జెట్ను అజిత్ సింగ్కే తిరిగి అమ్మేశారు. ఇండియన్ స్పేస్లో స్కోప్ ఉన్న విమానయాన సంస్థలు బోర్లా పడటానికి అనేక కారణాలున్నాయి. ఎయిర్ ట్రాఫిక్లో స్థిరమైన పెరుగుదల ఉన్నా కానీ టికెట్ రేట్ల యుద్ధం తారాస్థాయికి చేరుతుండటంతో దేశీయ విమాన రంగంలో పోటీ పెరిగింది. అటు ఇంధనంపై పన్నులు భారంగా మారుతున్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో మౌలిక సదుపాయాల కొరత ఏర్పడింది. అటు చిన్న టెర్మినల్స్లో ఎక్కువ విమానాలను నిలిపి ఉంచేందుకు అవకాశం లేకపోవడం కూడా విమాన రంగం దెబ్బతినేందుకు కారణమైంది.